సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ని కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఇవిడైతే లైక్ చేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గైస్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. సో ఈ రోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200cc బైక్ అయితే సేల్కి అయితే ఉంది. అండ్ దీని యొక్క కలర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకు ప్రెజెంట్ గైస్ ఈ డ్యూక్ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ పిక్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో కూడా క్లారిటీ అయితే మీరు ఆన్ ది స్క్రీన్ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చేసి 2021 డిసెంబర్ మోడల్ గైస్, ఓకేనా. సో మీరైతే క్లారిటీగా అయితే ప్రతి డీటెయిల్స్ అనేవి లాస్ట్ వరకు అయితే చెప్తాను. సో డెఫినెట్గా అయితే మీరు ప్రతిదీ మిస్ అవ్వకుండా అయితే చూడండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి BS6 వర్షన్ గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా దీని యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే 47,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. అంటే 47,000 కిలోమీటర్ అయితే తిరగడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో మన కస్టమర్ చెప్పింది వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అని చెప్పాడు. బట్ మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ఓనర్షిప్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ వచ్చేసి సెకండ్ ఓనర్ దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే మీరైతే థర్డ్ ఓనర్ అయితే అవుతారు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 33+ అని చెప్తున్నాడు. బట్ ఒకసారి అయితే మీరు వెళ్ళిన తర్వాత కూడా మైలేజ్ కూడా చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అంతేకాకుండా ఈ బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమరే పే చేస్తారు గైస్, ఓకేనా. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 90% అయితే ఉందంట. అండ్ అంతేకాకుండా బ్యాక్ టైర్ వచ్చేసి మీకు 40% అయితే ఉంది గైస్, ఓకేనా. సో మీరైతే బ్యాక్ టైర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ టైర్ అనేది న్యూ టైర్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి అయితే మళ్ళీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ అయితే గైస్ అవైలబుల్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా బైక్ యొక్క ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. సో మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చేసి బైక్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత రీఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం గైస్, ఓకేనా. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్ గైస్, ఓకేనా. మంచి నీట్ కండిషన్లో ఉందంట, ఎటువంటి రిపేర్ కూడా లేదని చెప్పేసి మన కస్టమర్ చెప్తున్నాడు. బట్ మీరు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అయితే ఒకసారి అయితే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అవసరం అయితే ఒకసారి మెకానిక్తో కూడా చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా బైక్ యొక్క RC అండ్ పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా బైక్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ అండ్ ధర్మపురం యొక్క విలేజ్లో ప్రెజెంట్ గైస్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఈ నియర్ బై ఏరియాస్లో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే కస్టమర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు క్లారిటీగా మాట్లాడుకున్న తర్వాత లొకేషన్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ ఇవ్వండి. కానీ అడ్వాన్స్గా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాత్రం మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 1,50,000 చెప్తున్నాడు. అంటే 1,50,000 అయితే చెప్పడమే జరుగుతుంది. సో ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు గైస్. సో మీరైతే నెగోషియేట్ చేసుకోవచ్చు, అంటే మీరు తగ్గించుకోవచ్చు గైస్, ఓకేనా. అది వచ్చేసి మీరు మాట్లాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గైస్, ఓకేనా. బైక్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే అప్రోచ్ అవ్వచ్చు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు కూడా సెకండ్ హ్యాండ్ బైక్ కార్ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్ అండ్ అంతేకాకుండా ఎలాంటి బైక్ కావాలో కింద కామెంట్ చేస్తే మీ లొకేషన్లో మీ బడ్జెట్లో మీకు కావాల్సిన బైక్ని నేను సెర్చ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చు గైస్, ఓకేనా.